సో విష్ణు గారు, అంటే ఈ మధ్య ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గ్రాండ్ సక్సెస్ అంటే విజయం సాధించడం అనేది జరిగింది. సో కాంగ్రెస్ నేతలు పదే పదే విమర్శిస్తున్న మాట ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, అంటే బీజేపీ వాళ్ళకి బీఆర్ఎస్ వాళ్ళ దగ్గరుండి ఓటేశారు అందుకని గెలిచింది అని. ఎంపీ ఎన్నికల్లో అదే వాదం వినిపించారు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అదే వాదం వినిపించడం అనేది జరిగింది. అంటే నిజంగా బీజేపీ బీఆర్ఎస్ చీకటి మిత్రులు అనుకోవచ్చా? ఇప్పుడు ఈ పసలేని వాదన ఇది. గతంలో కూడా జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు అదే గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీకి ఆనాడు కూడా మేము క్యాండిడేట్ ని పెట్టలేదు అంటే అప్పుడు ఆ రోజు కాంగ్రెస్ సపోర్ట్ చేసినట్ట, ఈ రోజు క్యాండిడేట్ పెట్టకపోతే బీజేపీ కలిస్తే బీజేపీకి సపోర్ట్ చేసినట్ట. ఇవన్నీ ప్రజలని అటెన్షన్ డైవర్ట్ చేసి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు రేవంత్ రెడ్డి గారు ఆరిదేరిపోయినారు ఆ విషయంలో. యాక్చువల్లీ ఎవరండి స్టేజ్ మీద మాట్లాడింది మొన్న క్యాంపెయిన్ చేసుకుంటా? నరేందర్ గెలిచినా ఓడినా పెద్ద నాకు ఫరక్ పడదు, నా ప్రభుత్వానికి ఏం ఫరక్ పడదని క్యాంపెయిన్ చేసుకుంటూ ఆయన స్టేజ్ మీద బహిరంగంగా ఆయనే చెప్పిండు కదా. దాని అర్థమైంది, ఎవరన్నా ఎన్నికలకు ముందు గెలవాలని చెప్తారు కానీ ఆయన గెలిచినా ఓడినా మాకు ఫరకపడదు అంటే నువ్వు ఏం మెసేజ్ కన్వే చేస్తున్నావు? ఒకటి. రెండవది, ఇంకా చీకటి ఒప్పందం అంటారా? ఇంకా కాంగ్రెస్ బీజేపీ చీకటి ఒప్పందం ఎట్లుంటది అనేది మేము చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ ఉన్నది. మీకు గతంలో అమృత్ టెండర్స్ల మీద స్కామ్ జరిగింది, దాదాపు 1137 కోట్ల కాంట్రాక్టు రేవంత్ రెడ్డి గారి బావమరిది కంపెనీకి ఇచ్చింది. అది ఇన్ఎలిజిబుల్ కంపెనీ, కేవలం 2 కోట్ల కంపెనీకి 1100 కాంట్రాక్ట్ ఎట్లా వస్తుంది అని చెప్పి కేటీఆర్ గారు పూర్తి ఆధారాలతో ఆల్ డాక్యుమెంటేషన్ తోని ఢిల్లీకి పోయి అక్కడ కేంద్ర మంత్రి పట్టణాభివృద్ధి శాఖ కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చి దీని మీద మీరు విచారణ చేయించండి అని చెప్పి ఇప్పటివరకు ఉలుకులేదు పలుకులేదు. ఇక్కడ మీరు చూస్తే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి ఇంటి మీద ఆఫీసుల మీద రైడ్ జరిగింది, ఈడీ రైడ్ జరిగింది. మనం విజువల్స్ లో చూస్తే కొన్ని మీడియా ఛానల్స్ లో కట్టలు ఈ క్యాష్ కౌంటింగ్ మెషిన్స్ లోపలికి వెళ్ళినాయి. మరి అక్కడ ఏం జరిగింది ఏం దొరికింది అనేది ఒక్క వర్డ్ కానీ ఒక ట్వీట్ కానీ ఒక ప్రెస్ రిలీజ్ కానీ అటు ఈడీ నుంచి రాదు, ఇటు బీజేపీ నాయకులు మాట్లాడరు. అంటే ఏం జరుగుతుంది అక్కడ? అంటే మీకు క్రిస్టల్ క్లియర్ గా ఇక్కడ కనబడేది బీజేపీ కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నాయి. బీజేపీ నాయకుడు బండి సంజయ్ గారు కూడా గతంలో ఏం మాట్లాడినారు, వీడియోస్ ఉన్నాయి మీరు చూడండి. వాడు ఓపెన్ గా వారు ప్రెస్ కి వారు మాట్లాడింది ఏంది, మీరు మేము కొట్లాడుకోకూడదు, కాంగ్రెస్ బీజేపీ కొట్లాడుకోకూడదు, ముందు మన ఇద్దరం కలిసి అక్కడక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కి పొందబెట్టాలి అని ఆయన ఓపెన్ గా పిలిపే ఇచ్చిండు కదా కాంగ్రెస్ తో కలిసి పనిచేద్దాము అని చెప్పి. పబ్లిక్ లో మాట్లాడినప్పుడు ఇంకా అంతర్గతంగా ఏం ఎట్లాంటి చర్చలు జరుగుతాయి ఏం జరుగుతున్నాయని మీరు చూడండి. కాబట్టి వాళ్ళు కలిసి పక్కన బీఆర్ఎస్ మీద కేసీఆర్ గారి మీద బట్ట కలిసి పడేసి మేము తప్పించుకుంటాం అనేది ఎక్కువ రోజులు నడవదు. ఇది అందరికి ప్రజలకు కూడా అర్థమైపోతుంది, దేశవ్యాప్తంగా ఈ రెండు పార్టీలు కలిసి ఎట్లా చేస్తున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ ఒకటి అన్నట్ట చీకటి ఒప్పందం ఉంది వాళ్ళకి. తెలంగాణ రాష్ట్రంలో కాదు, మీరు యావత్ భారతదేశంలో చూడండి, ఎక్కడ ఎన్నికలు ఉన్నా ఎక్కడైతే మీకు స్ట్రాంగ్ రీజనల్ లీడర్ ఉంటాడు, ఒక స్ట్రాంగ్ వాయిస్ ఉంటుంది, వాళ్ళని తొక్కే ప్రయత్నం రెండు పార్టీలు కలిసి చేస్తారు. నువ్వు నుండి లేకపోతే నేను అనుకోవాలి కానీ మూడో పార్టీ ఉండొద్దు అనే సిద్ధాంతం మీద వాళ్ళు